హజ్ లేదా ఉమ్రా చేసేవారు ముహ్రిమ్ అని ఎప్పుడు అనబడతారు? ఇహ్రాం దుస్తులు ధరించి 2 రకాతుల నమాజు చేసిన తర్వాత తల్బియా పఠించాలి. అప్పుడు ముహ్రిమ్ అని అనబడతారు. ఇహ్రాం ధరించిన వ్యక్తి హజ్ లేదా ఉమ్రా చేస్తున్నట్టు సంకల్పం చేసుకున్న వెంటనే తల్బియా పలకడం సాంప్రదాయం. అయితే ప్రవక్త సల్లల్లాహు హజ్ కోసం బయలుదేరినప్పుడు జుల్ ఉలైఫా ప్రాంతంలో ఇహ్రాం ధరించి ఎన్నిసార్లు తల్బియా పలికారు? 3 సార్లు. ముహ్రిమ్ తల్బియాలో ఏ విషయాన్ని ప్రకటించారు? హాజరయ్యాను ఓ అల్లాహ్, నీ సమక్షంలో నేను హాజరయ్యాను. నీకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. నేను హాజరయ్యాను. నిశ్చయంగా సర్వ స్తోత్రాలు, అనుగ్రహాలు మరియు రాజ్యాధికారం నీకే చెందింది. నీకు భాగస్వాములు ఎవరూ లేరు. హజ్లో 3 రకాలేమిటి? ఒకటి హజ్ ఇఫ్రాద్, 2 హజ్ కిరాన్, 3 హజ్ తమత్తు.